సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజా పాలన ముందస్తు సన్నాహక సమావేశానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ హాజరై మాట్లాడుతూ ప్రజా ఆమోదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే 2 గ్యారంటీలను మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభల ద్వారా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటారని, నిస్సహాయులకు సహాయం అందించడమే కోసమే మన ప్రభుత్వం తీసుకుందని, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు. గౌరవ తహసీల్దార్లకు ఎంపీడీఓలకు వారి అనుబంధంలో ఉన్న ఆఫీసర్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ అధికారులకు, రకరకాల అన్ని డిపార్ట్మెంట్లు అధికారులకు, ఎంపీపీలకు, గౌరవ జడ్పీటీసీలకు, గౌరవ మున్సిపల్ కమిషనర్స్, గౌరవ మున్సిపల్ చైర్మన్లకు, తదితర అధికారులందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ముగ్గురు సీఎంలకు, ఎస్ఐలకు అందరూ కూడా నేను ప్రజాప్రభుత్వాల శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా ముందున్న అధికారులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. 10 సంవత్సరాలు డిసెంబర్ 3 నాడు ముగిపోయింది. డిసెంబర్ 3 నాడు ముగిపోయింది. ఒక ప్రజారాజ్యం, ఒక రాజ్యాంగం వర్ధిల్లింది, కలిసింది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి ప్రజల కోసం వచ్చింది. ఆ ప్రజల కోసం వచ్చినైతే ఇలా తెలంగాణ అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి. అందుకోసమే గతంలో జరిగిన ఉత్తర రాష్ట్రానికి ఓట్ల దంగం చేసి అమాయకమైన ప్రజానికాన్ని, అమాయకమైన పెన్షన్లు, అమాయకమైన గిరిజనులను మోసకి తీసినది మోసకి రకరకాల విన్యాసాలు చేసేసి, కానీ ఇప్పుడు నడవదు. ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ పని చేస్తారు, చేసే పని చేస్తారు. నేను ఎన్నికల ముందుగా నేను ఒక అప్పీల్ చేసేదంటే 22 సంవత్సరాలుగా మీరు నన్ను చూస్తున్నారు. 22 సంవత్సరాలుగా ఎక్కడో ఒడో దగ్గర లేకుంటే రోడ్డు మీద లేకుంటే ప్రజల్లో ఎక్కడో నన్ను చూస్తున్నారు. నిజంగా నన్ను తీర్చినందుకు మీ అందరూ కూడా నేను చేసే నమస్కారం. ఇలా ఎన్నికల రాజ్యసభ ఎన్నికలో గతంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నేను ఇచ్చిన తెలంగాణ ఏ పరిస్థితిలో ఉన్నది, అక్కడ డెమోక్రసీ ఉందా లేదా, ప్రజాస్వామ్యం ఉందా లేదా, రాజ్యాంగంలో మొదటి ప్రజలున్న స్వేచ్ఛ ఉందా లేదా అని వారు ఎనాలిసిస్ చేసిన తర్వాత తెలంగాణ ప్రజా స్వేచ్ఛ హరించబడింది, ప్రజారాజ్యం పూర్తి చేయబడుతుంది, బాధ్యత కనుక ఈ రాజ్యం పోవాలి అనుకుని సోనియా గాంధీ గారు తెలంగాణకు చరిత్ర, ఆ చరిత్ర సెప్టెంబర్ 15 తారీఖు, సెప్టెంబర్ 15 తారీఖు అంటే 1946 నుంచి 1951 వరకు తెలంగాణ సైనిక పోరాటం ఎంతో మంది జీవన ఆనాడు ఉన్నతాల స్థూరాలకు, భూస్వాముల స్థూరాలకు నేర్చుకుని అమలైంది. ఆ తర్వాత తెలంగాణ మన మన శిక్షాధికారి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు వాళ్ళు సమర్పించిన తెలంగాణ
ఎక్కడ వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. అందుకే దాని సమీక్షలు చర్చలని అమరావతి నామకరణం చేయలేదు. ఆ సందర్భాలు ప్రదర్శించుకొని సోనియా గాంధీ గారు హైదరాబాద్ లో సభలో 6 గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి జగన్ విమర్శిస్తున్నారు. ఇక్కడ సభ లేదు, ఇది ఎక్కడ రామాయణం. ఆ గ్యారెంటీ మొదటి గ్యారెంటీ. తర్వాత ఆరోగ్య బీమా 5 లక్షల 10 లక్షల వరకు అది ఎందుకు కాదని అది కావాలి. ఆశ్రమాల్లో పూర్ణాలు కూడా ఇప్పుడు పెడుతుంది. నేను ఖచ్చితంగా సీఎం గారికి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఏ ప్రజాస్వామ్యంలో ఏ సీట్ పెట్టామో అది ప్రజాస్వామ్యం మనం పెట్టే సీట్ తప్పే ఉండదు. అందుకోసం ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు అది అందుబాటులో ఉన్నది. తప్పకుండా ఆరోగ్య మాట్లాడుకోవడం సాధ్యం. తర్వాత కళ్యాణలక్ష్మి కావాలని తెలుసు. ఆడపిల్లలు తినేది తులం బంగారం 1,00,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి ఆ ప్రకటన చేసింది. రైతు భరోసా 15,000 సంవత్సరానికి ఎకరానికి ఇవ్వడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు కూడా ఎవరైతే వాళ్ళ 12,000 గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. 12,000 సంవత్సరానికి కళ్యాణ. తర్వాత 20 ఏకటి నిధులు వెనకాల చేసిన ఏకటి ఇల్లు శ్మశాన రైతులు రావాలి. కానీ ఇప్పుడు అవి కాదుగా మన రాజ్యాంగానికి వచ్చిన చట్ట మధ్యలోకి వచ్చింది, ప్రజారాజ్యం మధ్యలోకి వచ్చింది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నా అనంతరం అనంతరం కుప్పపోయి దానికి ఎవరు బాధ్యత అందరికీ చేసేసి కూడా మనం అది ప్రజాస్వామ్యాన్ని ఎవరెవరు ఎక్కడైనా అట్ట కావాలని నీకు 5 లక్షలు ఇస్తే నువ్వు ఎంత కలుసుకున్నావు కట్టుకోవాలి కానీ నిర్మాణమైన ఇంట్లో పోయిన వరకు నీకు గవర్నమెంట్ ఎవరు ఆఫీసర్ క్లీన్ చేసినో ఆఫీసర్కు నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం కాబట్టి నేను ఒక వాళ్ళ గౌరవమైన స్థానంలో ఉన్నాను. అందుకోసం ఇబ్బంది జరిగిన గతంగా అనుకున్నాను. తర్వాత ఉద్యోగాలు చనిపోయిన కుటుంబాలు కానీ బతుకునే ఉద్యోగం చేస్తాము కానీ ఎందుకంటే ఎవరు ఉద్యోగిస్తూ ఎవరు జడబడుతున్నారు, ఎవరు సంఘాలు చేయొచ్చు, ఎవరు వస్తారో చేయొచ్చు, ఎవరు మండలం చేయొచ్చు, ఎవరు బలియాలు ఈ బలియాలను నిజమైన వాళ్ళు వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే పక్క నుంచి వచ్చారు కాబట్టి యువత కోసం 5 లక్షలు కానీ అది కొంచెం ఏడుగా దాన్ని చేయాలని దాని మీద గవర్నమెంట్ సరైన గైడ్లైన్స్ ఇస్తారు కూడా అనుకున్నాను. అందుకోసం చెప్తున్నా ఈ గ్యారెంటీ సర్వేలో రేపటి 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పుట్టుక రేపటి కాంగ్రెస్ పార్టీ పుట్టుక రేపటి 135 సంవత్సరాలు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన మంత్రి ఉత్తమ్ గారు మన జిల్లా మంత్రి గారు మన కలెక్టర్లు మన మంత్రుల కలెక్టర్లు ఆఫీసర్స్ అందరూ కూడా నిరాదరణ గౌరవ ఆ సమావేశాలు పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఎస్సీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాన్ని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. తర్వాత జరిగే కార్యక్రమంలో నేను ముందుగా తిరిగి అర్థం చేస్తానని చిన్న గ్రామాలు తీసుకుని ముందుగా చిన్న గ్రామాలు ఎందుకంటే ఈ టీం అయితే ఏం చేయాలి చిన్న గ్రామాలు తీసుకుని డిస్టర్బ్ అవుతుందా. ఎందుకంటే 10 నుంచి ఈ పరిపాలన విజయవంతంగా నాయకులు మాట్లాడే బాగుంటుంది. కానీ ఇప్పుడు పరిపాలన అదే ప్రజారాజ్యం. ఎలా కేసీఆర్ గత ఈనాటి మాజీ ముఖ్యమంత్రి నేను చూడాలంటే 2-3 ఏళ్ళ రాష్ట్ర నాయకులుగా కానీ మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మచిస్తాం. అది ప్రజారాజ్యం, అది ప్రజాస్వామ్యం, అది డెమోక్రసీ, అది రాజ్యాంగం. అందుకోసం ఇలా రేపటి నుండి
ఒక సెషన్ ఎన్ని గంటలకు పడగలవాడు నెక్స్ట్ వాళ్ళ సిస్టమ్ అవుతుంది ఆఫీసర్స్ చేస్తారు కనుక మనం అవసరం కానీ నిజంగా కూడా సీసీ కాలనీ గ్రామ కార్యదర్శి కాలనీ ఎంపీఓ గారు కానీ ఎంఆర్ఓ నుండి అందరికీ భాగస్వామ్యం చేశారు. పొరపాటు ఒక అవసరం కూడా ఆచరణ అయినప్పుడు ఇది ప్రజారాజ్యం ప్రజా పరిపాలన అక్కడ ఉంటుంది అవసరం కావాలి. ప్రజాస్వామ్య సందర్భంగా తుంగతుర్తి ప్రజానికాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 సంవత్సరాల నేతృత్వ పరిపాలనపై 10 సంవత్సరాల నైజాం సర్కార్ కోరుకున్న పాలనపై ప్రజా పరిపాలన వచ్చింది. ఈ ప్రజా పరిపాలనలో మనమందరం కూడా భాగస్వామ్యమై మన ఇంటికి వచ్చిన మన గ్రామానికి వచ్చిన మన గ్రామ పంచాయతీకి వచ్చిన ఈ ప్రజా పరిపాలన టీం ఏదో ఆ టీంకు మీరు సాధారణంగా వారికి అవసరం అనుకుంటే అక్కడ ఆ వేదిక ఏదో ఆ వేదికకు మంచిగా మాయాల కట్టి మాయాల తోరణ కట్టి అవసరంలో కొబ్బరి కట్టి స్వాగతం ధర్మం పట్ల మన రాజ్యాంగం మాట్లాడుతారు. వచ్చిన వాళ్ళందరూ కూడా సాధారణంగా మనం సహకరించాలి. మీద పడడం కానీ లేదు పోసుకోవడం కానీ ఇది జరగదు. నేను పోలీస్ సంస్థలు ఇది తప్పకుండా కొత్త కాబట్టి నా పేరు తీసుకో ఆత్మ ఎందుకంటే ట్రైనింగ్ కాదు ఇప్పుడు కొత్త జరుగుతుంది. కనుక దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ సంస్థల మీద ఉంది. దాని తొట్టి కాదు సమానంగా కౌన్సిలింగ్ ద్వారా మీరు పుట్టగలని కొన్ని శిక్షాలు ఎక్కడైతే లాంటి చేయడమో ఎక్కడో సమాజం చెప్పాలో శిక్షణ చేస్తున్నారు. కనుక మీరు ఎలాంటి వైలెన్స్ లేకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఇలా ఈ కార్యక్రమాన్ని 28 తారీఖు నుండి జనవరి 6 తారీఖు వరకు మనమందరం కూడా సంఘటన నిర్వహించాలని మీ అందరూ కూడా రేపు అడ్వాన్స్ జరగబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని దేశంగా 12 నియోజకవర్గాల ఒక ఉద్యోగాన్ని నిలిచిన ఊపు మామూలు కాదని ఉద్యోగాన్ని నిలిచిన ఊపు మామూలు కాదని అవసరం కోట్ల వీళ్ళు వాళ్ళు ప్రజలకి కనుక వాళ్ళకి పరిపాలన నియోజకవర్గాన్ని మీరు దాన్ని జీవితాల్సిన అవసరం ఉంది. బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉందని మనం చెప్తాను. అందుకోసం పోలీస్ ఆఫీసర్స్ మండల అధికారులు అందరూ అవసరం కాకుండా తప్పకుండా 7 గంటల తయారు కావాలి. ఎప్పుడైతే వస్తా 7 గంటల తయారు కావాలి. ఒక్కరు అవసరం కాదు. ఇవాళ శక్తి ఉందంటే ఆ శక్తి నేను ఉద్యోగాలకు నిద్రపోతే రాలేదు. కనుక మీరందరూ కూడా మీకు జయబాబు చేయాలి. చిన్న ఆఫీసర్ వచ్చింది నేను అటెండ్ కూడా గౌరవిస్తాను. మీ నమ్మకం అటెండ్ కూడా గౌరవిస్తాను. బాగా నాకంతా ఎందుకంటే ఓ గవర్నమెంట్ సర్వెంట్ అంటే నువ్వు పోతే నమస్కారాలు పనిచేస్తుంటారు. దీన్ని మనం గౌరవించకపోతాం. మనం గౌరవించాలి. అట్లయితే ఇక్కడ డెవలప్మెంట్ అవుతారు, నాగరికత పెరుగుతారు, విద్య పెరుగుతారు, అన్ని పెరుగుతాయి. అందుకోసం ముందులారా నేను కలెక్టర్ ప్రియాంక కంపెనీ చేసిన రాత్రి ఎల్లవాడి అప్పుడే చేస్తున్నాను. సారీ నేను ఏమనుకున్నామా ప్రియాంక మీరు కలెక్టర్ గా నా నియోజకవర్గం పూర్తి అయ్యే వరకు మీరు నిధులు ఉండాలని మమ్మల్ని తీర్చాలని ఈ నియోజకవర్గానికి ఎక్కువ ఎవరైతే రేషన్ కార్డు రాగాలు ఇందులో లేని వాళ్ళు ఇంకోటి ఈ నియోజకవర్గం చాలా మంది కుటుంబాలు నియోజకవర్గం కోటీశ్వర సంపన్న వాళ్ళు ఉన్న నియోజకవర్గం చాలా ఎవరు వాళ్ళు రైతాంగం చిన్నగా సన్నగా రైతాంగం కనుక నీళ్ళ మాట్లాడుతున్న రైతాంగం సరైన వసతులుగా ఆటాడుతున్న పేద పేదలు ఇలాంటి చర్చలు ఉన్న నియోజకవర్గం. అందుకోసమే కలెక్టర్ గా
మమ్మల్ని విన్నట్టుండి మాకు ఫోన్ చేసి మేము ఫోన్ చేస్తే మాకు రెస్పాండ్ కావాలి, లేకపోతే మాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ప్రజలు కూడా నేను ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి నేను ముందు నడవడానికి సిద్ధపడని మాట చేస్తున్నాను. తర్వాత కానీ టీవీ కానీ ఎవరు ఇబ్బంది ఫోన్ చేయాలి, నేను వస్తాను సార్ ఇదైతుందని నాకు ఏదైనా ప్రాబ్లం చెప్పండి. ఎట్లా మీ అధికారులు నోడాధికారులు కాబట్టి అన్ని కూడా మీరు అందరూ రెస్పాండ్ అయ్యేందుకు కనుక నేను రావడానికి రెస్పాండ్ కావడానికి నేను తయారు. అందుకోసమని మరి సమయం సమయంగా ఆడపిల్లలందరూ అందుకోసమని మీరు దీన్ని ఈ ప్రజా పరిపాలన మన గౌరవ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో ఏదైతే పాత్ర అమలు చేసిందో 5 గ్యారెంటీల రాజ్యం వచ్చింది అక్కడ, ఇక్కడ 6 గ్యారెంటీల రాజ్యం వచ్చింది. అనుకోని గ్యారెంటీలు ఇది ప్రజలకు సరైన దిశలో అందాలి, సరైన దిశలో మీరు ప్రయాణం చేసే వాళ్ళకి వస్తుంది. మీరు కనుక మీరు నిర్లక్ష్యం చేసి అది మా దృష్టికి వచ్చినప్పుడు చెప్తాం. అందుకోసం చూస్తున్నారా మీరందరూ సహకరించండి, మీరందరూ దీన్ని డెవలప్ చేయండి. ఇది మండల స్థానాన్ని మార్పు అనే ప్రజాప్రతినిధుల మార్పులాగా దీన్ని కొనసాగుతుందని దీనిలో పాల్గొన్న మా మన పార్టీ సర్పంచులు, ఎంపీలు, అందరికీ ఈ దేశం మీద ఉన్న పెద్దలందరికీ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా 40 ఏళ్ళు వస్తున్న ఈ పత్రికా మిత్రులకు నేను అందరికీ కూడా జోడించి పోయిస్తున్నాను. గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ సామయ్య గారు, అదేవిధంగా వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అదేవిధంగా మండల స్థాయి అధికారులకు, అంగన్వాడీ ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ ఆల్రెడీ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్న కార్యక్రమం గురించి జిల్లా స్థాయి సమీక్షలని కూడా అటెండ్ చేయడం జరిగింది. మరొకసారి నియోజకవర్గ స్థాయిలో గౌరవ ఎమ్మెల్యే గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగి ఈ రేపటి నుంచి జరగబోయే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జరగబోయే ప్రజాపాలన కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మళ్ళా ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో కూడా ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సో మీ అందరూ తెలిసింది, మార్నింగ్ తెలుసు, గౌరవ సీఎం గారు మన అప్లికేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో బై నైట్ ఆల్ ఆఫ్ యూ విల్ రిసీవ్ అప్లికేషన్స్ అండ్ మండల స్థాయిలో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. రేపు మన జిల్లాలో మొత్తం 58 టీంలు చేసుకోవడం జరిగింది. మండలంలో 46 టీంలు, అదేవిధంగా మున్సిపల్ స్థాయిలో 12 టీంలు వేయడం జరిగింది. ఈ 58 టీంలు కూడా రేపు 2 ప్రాంతాల్లో, అంటే 2 గ్రామ పంచాయతీలు కానీ 2 వార్డుల్లో కానీ కార్యక్రమం నిర్వహించుకుంటారు. సో ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ఆల్ కన్సర్న్ ఎంపీఓస్, మున్సిపల్ కమిషనర్స్ that the material ఏదైతే ఇప్పుడు నైట్ రిసీవ్ చేసిన మెటీరియల్ ఉందో ఈ 58 నేను 116 లొకేషన్స్ లో నైట్ కల్లా మెటీరియల్ అందే విధంగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు మెయిన్ పాత్ర పోషించాల్సింది పంచాయతీ సెక్రటరీస్ అండ్ అంగన్వాడీస్, ఆశా వర్కర్స్, అంగన్వాడీస్, పంచాయతీ సెక్రటరీస్. ఎందుకంటే రేపటి నుంచి మనకి కార్యక్రమం రేపు మార్నింగ్ ఏదైతే గ్రామ పంచాయతీలో కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతుందో అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది నైట్ కల్లా పూర్తయ్యే విధంగా, అదేవిధంగా మార్నింగ్ ఎవరైతే వస్తారో ప్రజలు వస్తే వాళ్ళకి యాక్సెస్ ఫ్రీగా, ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్యూలో కానీ అండ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకునే క్రమంలో కానీ క్యూ మేనేజ్మెంట్ ఉండే విధంగా పోలీసులు చొరవ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఈ ఫిల్లింగ్ ఆఫ్ ద అప్లికేషన్స్, ఈ రోజు వచ్చేసి ఫిల్లింగ్ ఆఫ్ ద అప్లికేషన్ ఉంటుంది. తీసుకునే ముందే కౌంటర్ ఇన్ఛార్జెస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి అప్లికేషన్ ఉన్న ప్రతి ఫామ్ ప్రాపర్గా ఫిల్ చేస్తారా లేదా, దాంతోపాటు ఎనెక్స్ ఏదైతే మీ ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో దాంతోపాటు డెలివరీస్ ఇచ్చినారా లేదా అన్నది కూడా కౌంటర్ ఇన్ఛార్జెస్ రోల్ వచ్చి అందులో ఉంటుంది. అండ్ రిజిస్టర్లో ప్రాపర్గా మనం నంబరింగ్ ఇచ్చుకుంటూ ప్రతి అప్లికేషన్కి గ్రామానికి అపాయింట్
ఆఫీసర్ ప్రతి అప్లికేషన్ కస్టోడియన్ గా ఉంటారు. అక్కడి నుంచి అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా మండల స్థాయి అధికారి వరకు వెళ్లే విధంగా డిజిటైజ్ చేసిన తర్వాత గ్రామానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు కస్టోడియన్ గా నిర్వహిస్తూ ఉంటూ, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ కూడా వీళ్ళు రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో రిక్వెస్ట్ ఆల్ ద ఆఫీసర్స్ హు ఆర్ ప్రెజెంట్ హియర్, ఎస్పెషల్లీ Grama in charge as well as Panchayati Secretary, take responsibility and ensure that tomorrow's event, morning event అనేది 100% ప్రాపర్ గా జరిగే విధంగా చూడాలి. అండ్ డేటా ఎంట్రీలో కూడా ఎంపీఓస్ అండ్ తహసీల్దార్స్ ప్లే మేజర్ రోల్. ఎంట్రీ కూడా ప్రాపర్ గా చేయాలి. బికాస్ రేపు మీరు తీసుకునే అప్లికేషన్స్ విల్ బి ద డేటాబేస్, ప్రాపర్ డేటాబేస్ ఫర్ ఆల్ ద స్కీమ్స్. 6 స్కీమ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ తీసుకోవడం అండ్ డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఆ డేటాబేస్ అనేది బేస్లో ఉంటుంది. సో మీ అందరికీ కూడా మరి ఒకసారి చెప్పాల్సింది ఏంటి అంటే, రేపు ఒక్కరోజే కాదు, 6 days ద టీమ్ విల్ బి ఇన్ ద విలేజ్. అంటే పంచాయతీ సెక్రటరీ as well as అంగన్వాడీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆ ప్రోగ్రామ్ ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సభ అయిన తరువాత కూడా మిగిలిన 6 రోజులు కూడా అక్కడ కూర్చోవాలి.